రైటిక ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. ఈ రోజు ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సిబిఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సిబిఐ భావిస్తుంటే మరో 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భవితవ్యం కూడా నేడు కీలకం కానుంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఇవాళ మొదటిసారి విచారణ జరగనుంది. అదే సమయంలో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు రౌస్ అవెన్యూ కోర్టు. 2వ రోజు విచారణ జరగనుంది. ఇక కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ఓవర్ టు యు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ప్రజెంట్ సిబిఐ కస్టడీలో ఉన్న కవిత సిబిఐ కస్టడీ ఈ రోజుతో మిగబోతోంది. ఇక మరి కాసేపట్లోనే సిబిఐ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ మనం రౌస్ అవెన్యూ కోర్టు వద్దన్నాం. కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకురానుండడంతో ఇక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం కేంద్ర బలగాలు కానీ ఢిల్లీ పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టుకు కవితను తీసుకొచ్చి న్యాయమూర్తి కావేరీ భవేజ ముందు హాజరుపరచబోతున్నారు. నిన్న మొన్న 2 రోజుల పాటు కవితను ఈడీ సిబిఐ అధికారులు విచారించిన నేపథ్యంలో అసలు ఢిల్లీ లిక్కర్ సంబంధించి కవితకు ఉన్న సంబంధాలు ఏంటి, ఢిల్లీ లిక్కర్ పాలసీ కానీ ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి కానీ కవితకు ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా మొత్తంగా మొదటి రోజు గంట సేపు, 2వ రోజు కూడా విచారించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీలో జోన్లను పంపకాలు జరిపింది మీరే కదా అని సిబిఐ ప్రశ్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా కవిత సిబిఐకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి జోన్లు కేటాయించిన తర్వాత ఎవరైతే జోన్లు పొందారో వారి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి వారిని బెదిరించినట్లు కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఎవరైతే అప్రూవర్గా మారిన సందర్భంలో వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిమ్మల్ని విచారిస్తున్నాం, ఈ నేపథ్యంలోనే సిబిఐ కస్టడీలోకి తీసుకున్నామంటూ కూడా కవితను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగా కవితను ప్రశ్నించిన నేపథ్యంలో అసలు నేను ఎవరి దగ్గర నుంచి ఎటువంటి డబ్బు తీసుకోలేదు, ఎటువంటి ఆర్థిక లావాదేవీలు మా మధ్య జరగలేదు, ఎటువంటి సంభాషణలు జరగలేదు అనేది కవిత సిబిఐకి ఇచ్చిన సమాచారంలో ప్రధానంగా వారు అభియోగాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా నిన్న కానీ మొన్న కానీ ఈ 2 రోజుల వ్యవధిలో ఢిల్లీ లిక్కర్ పాలసీలు అసలు ఏ విధంగా మీరు వెళ్ళాలనుకున్నారు, ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా, మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానించారా, మీరు సొంతగా ఢిల్లీ లిక్కర్ వ్యాపారం చేయాలనుకున్నారా అనే దానిపై కూడా ఆ కవితను సిబిఐ అధికారులు విచారించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు శరత్చంద్ర రెడ్డి ఏదైతే కవితకు సంబంధించిన జాగృతి సంస్థకు ఇచ్చిన 80 లక్షలు కానీ, మరోవైపు ఈ 14 కోట్లకు సంబంధించి మహబూబ్ నగర్లో ఒక భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ దాని మధ్య జరిగిన భూమికి మధ్య కవితకు శరత్చంద్ర రెడ్డికి మధ్య జరిగిన సంభాషణలు కానీ అంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2021లో అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు 2021 జూలైలో 7 కోట్లు, 2021 నవంబర్లో 7 కోట్లు, అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన ముందే 14 కోట్లు అనేవి కవితకు ట్రాన్స్ఫర్ జరిగింది. దానికి ప్రతిఫలంగా ఢిల్లీలో లిక్కర్ పాలసీలో జోన్లు కేటాయిస్తాను, మీకు అధిక లాభాలు వచ్చే విధంగా కూడా నేను చూస్తానంటూ కూడా కవిత శరత్చంద్ర రెడ్డికి హామీ ఇచ్చినట్లుగా, దానికి ప్రతిఫలంగా ఈ 80 లక్షలు 14 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత 2 జోన్లకు గాను 5 జోన్లు కేటాయించిన తర్వాత ఒక్కొక్క జోన్కు 5 కోట్లు, మొత్తం 5 జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్చంద్ర రెడ్డిని బెదిరించారంటూ కూడా శరత్చంద్ర రెడ్డి సిబిఐ విచారణలో గతంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు కవిత పైన. దానికి సంబంధించి కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అవన్నీ కూడా మ్యానిపులేటెడ్, ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారు, దానికి సంబంధించిన అసలు ఆధారాలు లేవు, నిరాధారమైన ఆరోపణలతో మీరు నన్ను విచారిస్తున్నారంటూ కూడా కవిత సిబిఐకు తెలిపినట్టు తెలుస్తుంది. మా దగ్గర వాట్సాప్ చాటింగ్లు, స్క్రీన్ షాటింగ్లు, కాల్ రికార్డింగ్ డేటా మొత్తం అంతా ఉంది, దాన్ని మేము మీ ముందుంచి ప్రశ్నిస్తున్నామని తెలిపిన నేపథ్యంలో ఇవన్నీ కూడా మ్యానిపులేటెడ్, కావాలని చేస్తున్నారు,
ఎటువంటి ఆధారాలు లేవు, ఇప్పటి వరకు ఈడీ కానీ సిబిఐ కానీ మీరు నాపైన ఆరోపిస్తున్నట్లు 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి అంటున్నారు, ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్తున్నారు, ఇప్పటి వరకు నా దగ్గర నుంచి మీరు 1 రూపాయన స్వాధీనం చేసుకున్నారు, రికవరీ చేయగలిగారా అంటూ కూడా సిబిఐని కవిత ప్రశ్నించినట్లుగా కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదట కవితను మార్చి 15న అరెస్ట్ చేశారు హైదరాబాద్. తర్వాత ఈడీ కస్టడీకి 10 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చిన రౌజనీ కోర్, తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మొత్తం రెండు సార్లు జ్యుడిషియల్ కస్టడీకి తరలించిన తర్వాత ఏప్రిల్ 6వ తేదీన తిహార్ జైల్లో కవితను సిబిఐ అధికారులు విచారించారు. 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 12వ తేదీన రౌజనీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా 3 రోజుల సిబిఐ కస్టడీకి విధించారు. ఈ రోజుతో సిబిఐ కస్టడీ ముగియబోతుంది. మరి కాసేపట్లో కవితను రౌజనీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ రోజు ముగియబోతుంది. అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. కేసు కూడా అక్కడ 9 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులను సవాలు చేస్తూ ముందస్తు అరెస్టు చేయకుండా ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉపశమనం కల్పించాలని మార్చి 21న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో మేము ఎటువంటి ఉపశమనం ముందస్తు అంటే ఎటువంటి హామీ ఇవ్వలేము అనేది ప్రధానంగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. అక్కడ విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం 7 గంటలకు అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి సివిల్ లైన్స్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు 2 గంటల పాటు విచారించిన తర్వాత నాటకీయ పరిణామాల మధ్య నైట్ 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నైట్ 11 గంటలకు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించిన తర్వాత 22వ తేదీన రౌజనీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 1వ తేదీతో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. ఆ జ్యుడిషియల్ కస్టడీ నేడుతో ముగియబోతుంది. మరి కాసేపట్లో మధ్యాహ్నం 2 గంటలకు రౌజనీ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కూడా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తన ఈడీ అరెస్టును కస్టడీని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. అంటే చట్టపరంగానే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. మీ అరెస్టుకు సంబంధించి మీరు అవినీతికి పాల్పడినట్టు అనేక ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మేము ఈడీతో ఏకీభవిస్తున్నాం. ట్రయల్ కోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో దానిలో మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పును వెలువరించిందో ఈ పిటిషన్ కొట్టేస్తున్నట్లు ఆ పిటిషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి అరెస్టు అలాగే కస్టడీకి సంబంధించి కూడా సవాల్ చేస్తూ ఇది చట్టవిరుద్ధంగా జరిగింది అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. కోర్టు నెంబర్ 2లో 57వ నెంబర్గా అరవింద్ కేజ్రీవాల్ కేసు నమోదైంది. మధ్యాహ్నంలోపు ఈ కేసు సంబంధించి కూడా తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్రదారులు అరవింద్ కేజ్రీవాల్ కవిత అంటూ కూడా మొదటి నుంచి సిబిఐ ఈడీ ఆరోపిస్తుంది. దానిలో భాగంగా గత నెల మార్చి 15వ తేదీన కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇద్దరిని కూడా ఈడీ కస్టడీలో ఉండగానే కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇద్దరిని విచారించినట్టు తెలుస్తుంది. ఇటు కవిత అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా విచారణకు సహకరించలేదంటూ కూడా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలంటూ రౌజనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇద్దరికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కవితకు సంబంధించి అనేక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి కవితను మరింత విచారించాల్సి ఉంటుంది. విచారణలో 10 రోజుల విచారణలో కవిత సహకరించలేదు. ఈ సందర్భంలో కవితను బయటకు వదిలిపెట్టడం ద్వారా మధ్యంతర బెయిల్ ఇవ్వడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా ఇటు రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఇటు కవిత తరపున న్యాయవాదుల వాదనలు ఈడీ తరపున వాదనలు విన్న తర్వాత ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేశారు. ఇక తర్వాత సాధారణ బెయిల్పై త్వరగా అంటే ఈ నెల 20వ తేదీన సాధారణ బెయిల్పై విచారణ ఉన్న నేపథ్యంలో దాన్ని మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో దాన్ని త్వరగా సాధారణ బెయిల్పై విచారణ చేయాలంటూ కూడా కోరిన నేపథ్యంలో 16వ తేదీకి 20వ తేదీ నుంచి 16వ తేదీ అంటే రేపు మళ్ళా కవిత సాధారణ రెగ్యులర్ బెయిల్ పైన రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ఇటు కవిత తరపు న్యాయవాదులు ఈడీ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతున్నారు. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలనేది ప్రధానంగా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లేవు. కేవలం అప్రూవర్లుగా మారిన సందర్భంలో వారందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ మొదట ఇచ్చిన స్టేట్మెంట్స్ను మార్చి మళ్ళీ
మరోసారి స్టేట్మెంట్ తీసుకోవడం, వారిని భయపెట్టి స్టేట్మెంట్ను మార్చడం, ఇలా చేయడం ద్వారా వారు తప్పుగా వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కవితను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఎటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా, అంటే సింగిల్ పైసా కూడా కవిత నుంచి అకౌంట్స్ నుంచి కానీ కవిత వారి నుంచి తీసుకున్నట్లు కానీ గుర్తించలేకపోయారు. కానీ ఏ విధంగా కవితను అరెస్ట్ చేస్తారు, కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వారు కోరుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంది. పార్టీ ప్రతినిధిగా తనకు ఒక బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఈ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్పై కూడా రేపు రౌజని కోర్టులో న్యాయమూర్తి కావేరి బవిజ కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రతివాదనలు వినబోతున్నారు. విన్న తర్వాత రేపు ఏం జరగబోతుంది, ఒకవేళ బెయిల్ పిటిషన్ లోకల్ కోర్టులో కూడా ఒకవేళ కొట్టేస్తే మాత్రం మళ్ళీ హైకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలు చూస్తే కనుక 2021-22 ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి పాలసీ కేసులు ఎవరైతే ఇప్పటివరకు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఎవరైతే అప్రూవర్గా మారారో వారందరికీ ఎవరికి కూడా 2 కేసుల్లో ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ 2 కేసులు కూడా సిబిఐ ఇటు ఈడీ ఛార్జ్షీట్లు దాఖలు చేసే లోపు ఎవరికి కూడా బెయిల్ మంజూరైన దాఖలాలు లేవు. మినిమం 60 నుంచి 90 రోజులలోపు సిబిఐ కానీ ఈడీ కానీ ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి విషయాలను పొందుపరిచారు, ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లు ఎటువంటి విషయాలను కవిత నుంచి కానీ బయట ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఎవరైతే అప్రూవర్గా మారారో, కవితకు ఎవరెవరైతే అమౌంట్లు ముడుపుల రూపంలో ఇచ్చారో వారందరూ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసు తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది కూడా ఇటు కోర్టు నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో హైకోర్టులో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇటు ఈడీకి సంబంధించి కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంది. కానీ ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉండగానే కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అంటే ఒక పక్కన ఈడీ కస్టడీ, మరో పక్కన సిబిఐ కస్టడీ, 2 కస్టడీలు ఉన్న నేపథ్యంలో, అంటే సిబిఐ కస్టడీ ప్రజెంట్ ఉన్నారు కాబట్టి ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత మొదట 26వ తేదీన 14 రోజులు ఇచ్చారు. మళ్ళీ 9వ తేదీతో ముగిసిన తర్వాత మళ్ళీ 14 రోజులు ఇచ్చిన నేపథ్యంలో ఈడీ జ్యుడిషియల్ కస్టడీ మాత్రం 23వ తేదీ వరకు ఉంది. ఇప్పుడు సిబిఐ కస్టడీ ముగిన నేపథ్యంలో మరో కొన్ని రోజులు సిబిఐ కస్టడీ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత కీలకంగా ఉన్నారు కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దనేది ఈడీ తరపున వాదనలు ప్రతివాదనలు వినే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒకవేళ హైకోర్టులో కూడా బెయిల్ రాని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ ఒక్కరికి కూడా 3 నెలల లోపు బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. 3 నెలల తర్వాతే, అది కూడా హెల్త్ గ్రౌండ్స్లో మాత్రమే బెయిల్ వచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ ఇటు కవిత తరపు న్యాయవాదులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లోపే కవితకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోందంటూ కూడా వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు, భర్త అనిల్, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ డిపార్ట్మెంట్ సభ్యులు సోమ భరత్, కవిత న్యాయవాది మోహిత్రావు కూడా కొద్దిసేపటి క్రితమే రౌజని కోర్టుకు చేరుకున్నారు. ఇక కవితను కూడా మరి కాసేపట్లో రౌజని కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కోర్టులో కవితను హాజరుపరిచిన తర్వాత వాదనలు, అంటే ఈ 3 రోజుల వ్యవధిలో ఎటువంటి విచారణ చేశారు, ఎటువంటి వాదనలు వినిపించారు అనేది కూడా ప్రధానంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కవిత కోర్టులో విచారణలో సహకరించారా లేదా, విచారణ ఏ విధంగా జరిగింది, ఎటువంటి విషయాలను సిబిఐ వారి నుంచి సేకరించింది అనేది కూడా ప్రధానంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక కవిత అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత రౌజని కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు తన అరెస్టును ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో ఆ పిటిషన్పై కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. కోర్టు నెంబర్ 2 జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగబోతోంది. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.